అంటే సమాచారాన్ని బోధించేవాడిని బోధకుడు అంటారు, జ్ఞానాన్ని బోధించేవాడిని సాధకుడు అంటాడు. వాడు ఎంతో కొంత 5%, 10% సాధనలో నిజంగా అనుభవపూర్వకమైన అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకొని బోధించేవాడిని జ్ఞాని అంటారు. బోధకులంతా కూడా మీ సాధకులు అనే భ్రమల్లో ఉంటున్నారు. బీ కేర్ఫుల్. చాలామంది బోధకులకి ఒక రకమైన ఒక క్రియేట్ చేసుకొని ఆ థాట్ ప్యాటర్న్లో తను కొంతమందిని గ్రూపును పెట్టుకొని అలా ఏదో లాగిన్ చేస్తుంటారు, కానీ ఇది కాదు. సో అట్లని బోధకులు కూడా రైటే, కానీ మనలో బోధించి మన కణాల్లో మళ్ళీ ఇది ఫీడ్ చేసుకొని ఈ మన డిఎన్ఏలో ఇది అణువు ఇది ఫీల్ అయిపోయి కొన్ని లైఫ్ టైమ్స్కి ఈ యొక్క ఆత్మకి నేను ఇంత చెప్తున్నా కదా, నేను ఇది అనుభవపూర్వకంగా అనుభవించాలి కదా అని అప్పుడు సాధన యొక్క జిజ్ఞాస, తృష్ణ ఇవన్నీ మొదలవుతాయి. సో అది బోధకుడిది. సాధకుడు ఏంటంటే ఎంతో కొంత వీలైనంతలో అనుభవపూర్వకమైన జ్ఞానం పొందాలని సాధకుడి తపన. సో 90% బోధకులు అయితే ఓ 10% సాధకులు ఉంటారు. ఎందుకంటే సాధకుడు అనేవాడు మినిమం 3 గంటలు కదలకుండా ఆసన సిద్ధి ఉన్నవాడిని సాధకుల్లోకి ప్రవేశించి, అలాగే ఆధ్యాత్మికతలోకి బోధకుడైనాక సాధకుడవుతాడు. తప్పులు ఇది సోల్ ఎవల్యూషన్. బోధించి గత జన్మలో మనం ఎంతో ఆగి ఉంటాం. ఒక 500 లైఫ్ టైమ్స్ ప్లస్ 500+ లైఫ్ టైమ్స్లో ఎంతో వాగి ఉంటాం. ఇప్పుడు మంచి వాగుతున్నాము. ఈ సమాచారాన్ని అంతా మంచి వాగుతుంటాం. అది జ్ఞానం అనుకోద్ది, ఇన్ఫర్మేషన్. సమాచారం ఇచ్చేవాడు మాత్రమే బోధకుడు. సాధకుడు అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు సాధకుడు. బోధిస్తాడు, త్రికరణ శుద్ధిగా ఉంటాడు. వాడు ఒక మాట అంటే అలా ఉంటుంది. అది తను ఎంత పొందిండో అంతే ఒప్పుకుంటాడు. నేను ఇది అనుభవం అని ఒప్పుకుంటాడు సాధకుడు. ఎంత పొందిండో అంత బోధిస్తాడు. సాధకుడు కూడా బోధిస్తాడు. రకాలు వాళ్ళ ప్రణాళికలో భాగంగా కొందరు బోధించరు. ఊరికే వాళ్ళు భూమి మీద తిరిగితే చాలు, భూమాతకి ఆ వేవ్స్, ఆ వైబ్రేషన్స్ వల్ల, ఆ ప్రెజెన్స్ వల్లనే ఆ భూమాతకి గొప్ప మేలు చేసినవాడు. మనము హ్యాపీగా హెల్తీగా ఉండటము, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం హెల్తీగా హ్యాపీగా ఉంటే, ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక బ్రహ్మాండము. అందుకే అన్నారు కదా, పిండాండమే బ్రహ్మాండం అని. సో ఈ బ్రహ్మాండం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో యూనివర్స్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఈ యొక్క భూమి అంతా తీసుకొని ఇసుక రేణు ఎంత చిన్నదో, ఈ యొక్క అనంత విశ్వంలో భూమి అనేది అంత చిన్నది. కాబట్టి మనం విశ్వానికి ఇచ్చే గొప్ప గిఫ్ట్, నువ్వు ఫస్ట్ హెల్తీగా హ్యాపీగా ఉన్నావంటే అప్పుడు నువ్వు ఏది చేసినా హోల్ హార్టెడ్గా చేస్తావు. ఆ పక్క వాళ్ళకి మేలు కోరుకుంటావు. అది జ్ఞానమైన ధ్యానమైన, ఎందుకంటే ధ్యానము జ్ఞానము ఈ రెండిట్లోనే సర్వము ఉంది. కాబట్టి సాధకుడు ఎప్పుడు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఉంటాడు.